Hi, chums and gems. Just say with just. Part 5. Correct or incorrect? India's territorial waters extend up to 12 nautical miles. ఇక్కడ మనము ఇండియాస్ టెరిటోరియల్ వాటర్స్ ఎక్కడైనా ఉపయోగిస్తారా అనే డౌట్ రావచ్చు. ఎందుకంటే వాటర్ అనేది సింగులర్ నౌన్ గాను అన్కౌంటబుల్ నౌన్గా చెప్తాం మనం. కాబట్టి ఇక్కడ ఎస్ ఉంది కదా, ఇది ఇన్కరెక్ట్ అనుకుంటాం. కానీ కరెక్ట్. ఎలా చూడండి, టెరిటోరియల్ వాటర్స్ ఇది ఒక ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్. మన తెలుగులో కూడా ఈ టెరిటోరియల్ వాటర్స్ని ప్రాదేశిక జలాలు అంటారు. ప్రాదేశిక జలము అనరు, ప్రాదేశిక జలాలు అంటారు. కాబట్టి ప్లూరల్లోనే ఉపయోగించాలి. ఇలాంటి ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కొన్ని. ఉదాహరణకి కోస్టల్ వాటర్స్, ఇంటర్నేషనల్ వాటర్స్, నేషనల్ వాటర్స్, నావిగేషన్ వాటర్స్ అని చెప్తాం. కాబట్టి ఇక్కడ ప్లూరల్లో ఉంది, సబ్జెక్ట్ ప్లూరల్లో ఉంది, కాబట్టి వర్బ్ కూడా ప్లూరల్లో ఉంది. కాబట్టి ఇది కరెక్ట్. సో ఇక్కడ ఇంకొక పాయింట్, 12 నాటికల్ మైల్స్. 1 నాటికల్ మైల్ ఈజ్ ఈక్వల్ టు 1.852 కిలోమీటర్స్. అంటే 22.224 వస్తుంది. రఫ్గా చెప్తే 22.2 కిలోమీటర్స్ వస్తుంది. అంటే తీరరేఖ నుండి సముద్రం లోపలికి 22.2 కిలోమీటర్ల వరకు ప్రతి దేశానికి హక్కు ఉంటుంది ఆ జలాల మీద, సముద్ర జలాల మీద. సో అది దాని మీనింగ్ 12 నాటికల్ మైల్స్ అంటే. ఓకే, నెక్స్ట్, ఇండియాస్ టెరిటోరియల్ వాటర్ ఎక్స్టెండ్స్ అప్ టు 12 నాటికల్ మైల్స్. ఇక్కడ టెరిటోరియల్ వాటర్స్ అనేది ఉపయోగించాడు, రాంగ్ ఎక్స్ప్రెషన్. కాబట్టి ఇది రాంగ్. దాన్ని బట్టి వర్బ్ కూడా సింగులర్ తీసుకున్నాడు, కాబట్టి వర్బ్ కూడా సింగులర్లో ఉంచాడు. మొత్తం సెంటెన్స్ ఇన్కరెక్ట్.